ఇప్పుడు మనము తుక్కుగూడ కరెక్షన్ 14 ఓవర్ ఎగ్జిట్ నెంబర్ 14 మనము క్రాస్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది ఓవర్ ఎగ్జిట్ నెంబర్ 14 మనం రైట్ సైడ్ తీసుకుంటే శ్రీశైలం హైవే వస్తుంది. ఈ శ్రీశైలం హైవే అనేది ఒకప్పుడు ఫార్మాసిటీ మొదట్లో ప్రీవియస్ గవర్నమెంట్లో అనౌన్స్ చేసినప్పుడు చాలా బాగా రియల్ ఎస్టేట్ పరంగా బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత అది ఫార్మా సిటీ కాకుండా ఫార్మా క్లస్టర్గా రాబోతుంది న్యూ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత కొంచెం స్తబ్దత అనేది ఏర్పడింది చాలా వరకు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేయడంతో మళ్ళీ పాపులర్లోకి వచ్చింది. దీన్ని 4 లేన్ సిటీ 4 లేన్గా ఉంది. దీన్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. ఇది ముఖ్యంగా ఏంటంటే దీని యొక్క శ్రీశైలం హైవే ఎప్పుడు పాపులర్గా ఉండడానికి ముఖ్య కారణము ఎక్కువ చాలా వరకు గ్రీనరీగా ఉంటాము ఎక్కువ. మళ్ళీ పెరి అర్బన్ జోన్స్, కన్జర్వేషన్ జోన్స్ ఎక్కువ. అందుకని కొంచెం జాగ్రత్తగా ఏదైనా రియల్ ఎస్టేట్లో పరంగా చూసుకుంటే జాగ్రత్త. అందుకని ఇక్కడ ఏంటంటే ఎక్కువ విల్లాస్ ఉన్నాయి, చుట్టుపక్కల మొత్తం ఎక్కువ విల్లాసే వచ్చినాయి అనమాట. అందుకని కానీ ఈ ఫ్యూచర్ సిటీలో వచ్చిన తర్వాత విల్లాస్ కూడా ఏంటంటే ఈ ఏరియాస్ మొత్తం కూడా బాగా డెవలప్మెంట్ అయింది, రేట్స్ కూడా బాగా పెరిగినాయి. అందువల్ల ఏంటంటే ఆ విల్లా కూడా ఏంటంటే ఇక్కడ అఫోర్డబిలిటీ అనేది చాలా తగ్గిపోవటం వల్ల ఈ ఫ్యూచర్ సిటీ అనేది పూర్తిగా డెవలప్ అవుతుంది అనమాట. అందుట్లో ఫ్యూచర్ సిటీలో ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ప్లాట్లు అయితే ఇప్పుడు దొరుకుతున్నాయి అక్కడ. ఎందుకంటే ల్యాండ్స్ అనేది ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఇంకా రేట్స్ అనేది బియాండ్ ద అఫోర్డబిలిటీ అయితే లేదు ప్రస్తుతానికి. అక్కడ ముఖ్యంగా ఏంటంటే ఓల్డ్ సిటీకి వచ్చేళ్ళకి ఏంటంటే అంతకుముందు ఉన్న హైదరాబాద్ సిటీ కానీ, సికింద్రాబాద్ సిటీ కానీ, థర్డ్ సిటీ అయిన సైబరాబాద్ కానీ ఏంటంటే ఒక విధంగా ఇప్పుడు అన్ని శాచ్యురేషన్ లెవెల్కి వచ్చేసినాయి, స్తబ్దత అనేది నెలకొంది. కానీ ఆ ప్రాంతాల్లో ఏంటంటే ఇప్పుడు పొల్యూషన్ పెరగటము, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటము, అదే ప్రాంతంలో కూడా ఏంటంటే వివిధ పరంగా కనెక్టివిటీ పరంగా కూడా చాలా వరకు ఇబ్బంది ఉండటం, డ్రైనేజీ కూడా ఏంటంటే శాచ్యురేషన్ లెవెల్కి వెళ్ళటం కూడా ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ లెఫ్ట్ రూట్లో కూడా ఇది ఫ్యాబ్ సిటీ రూట్ అనమాట. అది లెఫ్ట్ వెళ్ళిన రూట్ ఇది. ఇట్లాగా ఇప్పుడు కానీ ఇప్పుడు ఈ శాచ్యురేషన్ లెవెల్, అఫోర్డబిలిటీ, బియాండ్ ద లెవెలబిలిటీ, ల్యాండ్ కూడా లేకపోవడం కూడా ఈ 3 సిటీల్లో 4th సిటీ అనేది నీడ్ అనేది ఇప్పుడు ఈరోజు ఆవశ్యకత అనేది ఏర్పడింది. ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతానికి కానీ మంచిగా డెవలప్ అవుతానికి, మంచి స్పేసియస్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే అంతకుముందు ఉన్నలాగా కాదు. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ తర్వాత కూడా ఏంటంటే పీపుల్కి ఏంటంటే న్యూ థింగ్స్ అనేది, న్యూ అమ్యూనిటీస్ అనేది కోరుకుంటున్నారు. ఈ ఆల్రెడీ 3 సిటీస్లో కూడా ఏంటంటే ఏది సైబరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ ఇవన్నీ కంజెస్టెడ్ అయిపోయి మౌలిక వసతులు ఏర్పరచడానికి కానీ, డ్రైనేజ్ ఫెసిలిటీ పెంచడానికి కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక బియాండ్ ద కెపాసిటీ అనేది ఏర్పడటం వల్ల ఏంటంటే అక్కడ ఎక్కువ అభివృద్ధి చేయలేకపోతున్నారు. ఈవెన్ 1 or 2 hours కూడా 2 hours కంటిన్యూస్గా ఫోర్స్ఫుల్గా వాటర్ వస్తే నీళ్ళు స్టాగ్నేషన్ అయ్యే స్థితికి ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతము ఆ 3 సిటీస్లో కూడా. కానీ దీనికి తగ్గట్టుగా ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ 50 years దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్ చేయబోతున్నారు అనమాట. ఈ ఫ్యూచర్ సిటీకి తగ్గట్టుగా ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ కూడా ఏంటంటే ఇది శ్రీశైలం హైవే నెక్స్ట్ ప్యారలల్గా ఓఆర్ఆర్ నుంచి నాగార్జున సాగర్ హైవే ఉండబోతుంది. ఇప్పుడు మనం ఓఆర్ఆర్ వచ్చాము. ఓఆర్ఆర్ ఒక సైడు, ఈ శ్రీశైలం హైవే నాగార్జున సాగర్ వైపు ఇంకా 2 sides, 4th side వచ్చేలాకే రీజనల్ రింగ్ రోడ్. ఈ మధ్యలో ఏంటంటే ఫ్యూచర్ సిటీ 30,000 acresలో రాబోతుంది అనమాట. ఈ 30,000 acresలో ఏంటిది ఇది కోర్ ఏరియా అని చెప్తున్నారు. దీన్ని కూడా రీసెంట్గా జియో నెంబర్ 69 ద్వారా డేటెడ్ 12th మార్చ్లో రిలీజ్ చేయడం జరిగిందనమాట. జియో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ రీచ్ అవ్వబోతున్నాము. ఎక్కడికి మనము కొత్తూరు జంక్షన్కి అన్నమాట. 200 feet రోడ్ రాబోతుంది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ అనమాట. అక్కడ అగైన్ విల్ సీ దేర్. ఇప్పుడు మనం రైట్ సైడ్ జీప్ ఉంటుందని చూడండి, ఇండస్ట్రియల్ పార్క్ మాంకాల్. అంటే ఇప్పుడు ఈ శ్రీశైలం హైవే ఎంతవరకు డెవలప్ అయిందని మనకు తెలిసిపోతుంది. యాక్చువల్గా చాలా వరకు ఎంప్లాయ్మెంట్ చాలా వరకు ఇండస్ట్రీస్ ఇక్కడ వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఇది చూసుకునే కొత్తూరు జంక్షన్ అండి. ఇది 200 feet కొత్తూరు జంక్షన్. మనం రైట్ సైడ్ చూస్తేనేమో ఇదే శ్రీశైలం హైవే. ఈ రూట్కి వెళ్తే మనము 200 feet రోడ్డు
విత్ సెంట్రల్ డివైడర్ మనం చూస్తుంటే ఇది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి అదే ఫ్యూచర్ సిటీకి వెళ్ళే రూట్ అనమాట ఇది యాక్చువల్గా. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక సుమారుగా 9.2 కిలోమీటర్స్కి వెళ్ళగానే స్కిల్ యూనివర్సిటీ బేగిరి కంచి వరకు మనం వెళ్ళొచ్చు. యాక్చువల్గా అక్కడి నుంచే స్కిల్ యూనివర్సిటీ నుంచి యాక్చువల్గా మనం ఒక స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్ కాడి నుంచి మనకి ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. ఇక్కడి స్టార్ట్ అవబోతుంది అన్నమాట. ఇప్పుడు ఏ ప్రాంతాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది మనము మళ్ళీ మధ్యలో ఒకసారి నుంచొని మళ్ళీ ఒకసారి మాట్లాడదాము. ఓకే, లెటర్స్ గో. ఇప్పుడు ఇది 200 ఫీట్ రోడ్ అండి. మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 9 కిలోమీటర్స్లో మనము ఫ్యూచర్ సిటీ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. మన స్కిల్ యూనివర్సిటీకి చేరుకుంటాము. చుట్టుపక్కల జస్ట్ అట్లాగా మనం చూడవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీస్కి ఏమేమి కావాలో ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఆలోచించి కూడా ఏంటంటే పవర్ సిస్టమ్స్ కానీ వాటర్ కానీ అన్నీ ఏంటంటే డెవలప్మెంట్ పరంగా మౌలిక వసతులు అనేది చాలా వరకు ఏర్పరిచింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా రేడియల్ రోడ్స్, మోర్ దెన్ 60 రేడియల్ రోడ్స్, లింకింగ్ రోడ్స్ అని తీసుకురాబోతున్నమాట. ప్లానింగ్ చేస్తున్నారు. అంటే ఎక్కడైతే మంచి కనెక్టివిటీ ఉంటుందో ఇండస్ట్రీస్కి అనుగుణంగా ఉంటుందో అప్పుడే ఇండస్ట్రీస్ అయితే రావడానికి అవకాశం ఉంది. క్లస్టర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. అప్పుడే ఏంటంటే యాక్చువల్గా రెసిడెన్షియల్ పరంగా డెవలప్మెంట్ అవ్వడానికి మంచి స్కోప్ ఉంటుంది. అదే అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అన్నిటికీ స్టార్టింగ్ పాయింట్ మౌలిక వసతులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది. దానికి తోడు గవర్నమెంట్ యొక్క ప్రోద్బలము, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పరిశ్రమలు, బిజినెస్ ఫ్రెండ్లీ, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీస్ గవర్నమెంట్ తీసుకురావటము కూడా వన్ మోర్ ఫ్యాక్టరు. ఇక్కడ ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు కూడా ఏంటంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ బేస్ కోర్ ఏరియా మాత్రం 30,000 ఏకర్స్లో వస్తుంది. దీన్ని ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఫామ్ చేశారు ఆల్రెడీ, FCDA అనమాట, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఎంత ఫాస్ట్గా వడివడిగా పనులు జరుగుతున్నాయి అంటే మనం దాని గురించి ఆలోచించవచ్చు. 12th మార్చికే జియో నంబర్ 69 అనేది విడుదలైంది. దానికి సంబంధించిన యొక్క మెంబర్స్ కానీ చైర్మన్ చీఫ్ మినిస్టర్ గారేను, అంటే వైస్ చైర్మన్ శ్రీధర్ బాబు. ఈ విధంగా ఏంటంటే డెవలప్మెంట్ 9 మెంబర్సు విత్ ఎక్స్క్లూడింగ్ CEO ఆఫ్ FCDA అనమాట. ఈ మెంబర్స్ కూడా ఏంటంటే అందరూ ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్నవాళ్ళు, వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఐటీకి సంబంధించిన వాళ్ళు కానీ, HMDA కమిషనరు, DTCP కమిషనరు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరు, వీళ్ళందరూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కార్యదర్శి అంటే మెయిన్ ఎవరైతే డెసిషన్ మేకర్స్ ఉన్నారో అన్ని వాళ్ళకి మామూలుగా సెగ్మెంట్ ఆఫ్ ది అథారిటీలో అప్రూవల్స్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఈ కమిటీ ఏర్పరచటము, ఈ కమిటీకి కూడా ఏంటంటే డైరెక్టివ్ అనేది సీఎం గారు నిర్దేశించారు. ఎవ్రీ ఫోర్ట్నైట్లీ అంటే మంత్లీ 2 times మీటింగ్ అనేది కంపల్సరీగా జరగాలి. ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది కంపల్సరీగా డిస్కస్ చేయాలి. ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయి ఏంటి అనేది ఉన్నాయని కూడా డిస్కస్ చేయటం జరిగిందనమాట. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకి కొత్తగా అనిపించవచ్చు, కానీ ఏంటంటే డెవలప్మెంట్ ఎప్పుడు స్టార్టింగ్ అప్పుడు ఏంటంటే చాలా వరకు అడవిలాగా ఉంటుంది. ఎప్పుడైనా డెవలప్మెంట్ చూడండి ఒకసారి, అంతకుముందు మనం ఆలోచించినప్పుడు ఏంటంటే 2004 ఆ ప్రాంతంలో కూడా ఏంటి ఎర్రగడ్డ దగ్గర గజము ఆల్మోస్ట్ ఏంటంటే 10,000 ఉన్నప్పుడు అక్కడ కుక్కడిపల్లి 1,000, 2,000 ఉండేది. అక్కడ మియాపూర్ కూడా ఏంటంటే 1,000 ఉండేది. మళ్ళీ హైటెక్స్ దగ్గర కూడా 750, ఆ ప్రాంతం 750 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉండేది అన్నమాట రేట్స్. కానీ అదే ఇప్పుడు ఒక 20 years దాటిన తర్వాత ఇప్పుడు రేట్స్ చూస్తే ఆటోమేటిక్గా ఏంటంటే మియాపూర్ ఇప్పుడు ఎర్రగడ్డలో రేట్ ఎంత ఉంది, 1.5 lakhs సుమారుగా ఉండదు. అదే రేట్స్ ఇక్కడ కుక్కడపల్లి ఆల్మోస్ట్ అదే రేట్స్ ఉన్నాయి, మియాపూర్ అదే రేట్స్ ఉన్నాయి, 1.5 lakhs.
మళ్ళీ రోడ్డు పొజిషన్ బట్టి రోడ్ యాక్సెసిబిలిటీని బట్టి కూడా ఉంటుంది. అది కూడా ఈ లోనికి వెళ్తే ఇంకొంచెం తక్కువ దొరకవచ్చు. కానీ ఏంటంటే హైటెక్స్ వచ్చేలాకే మోర్ దెన్ 3 lakhs ఉంది. అంటే ఎందుకు హైటెక్స్లో ఎక్కువ అంత ఉంది, అట్లనే కొండాపూర్లో కూడా 1000 రూపీస్ అప్పుడు ఉండేది, ఎందుకు ఇప్పుడు మోర్ దెన్ 2 lakhs ఉంది? కారణం ఏంటంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఎక్కడ రేట్స్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు యువర్ రోడ్ యాక్సెసిబిలిటీ. అంటే ఫస్ట్ ప్రయారిటీ అనేది ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ దగ్గర ఏంటంటే డిమాండ్ ఉంటుంది అంటే అక్కడ ఎక్కువ రేట్స్ కూడా ఏంటంటే అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది, ఏది కంపేర్ టు అదర్ రోడ్స్ అనమాట. అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా మనము రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే ఇప్పుడు మనం చూడకూడదు, రేపు ఫ్యూచర్ మౌలిక వసతులు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది, ఒక ఎస్టిమేషన్, ఒక విజన్తో మనం చూడాలి. ఇప్పుడు డెఫినెట్గా మనం చాలామంది క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఏది ఈ ప్రాంతంలో రేపు హైదరాబాదు డమాలు రియల్ ఎస్టేటు, హైదరాబాదు స్తబ్దతగా ఉంది. స్తబ్దత ఉన్న మాట వాస్తవం అండి, డమాల్ అంటే మాత్రం డెఫినెట్గా నేను ఒప్పుకోను. రియల్ ఎస్టేట్ అనేది ఈజ్ ఆల్సో సైక్లికల్. ఆల్రెడీ అంతకుముందున్న గవర్నమెంట్ అప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్గా రేట్స్ హైక్ చేయటము, అఫోర్డబిలిటీ లేకపోవటము, ల్యాండ్స్ లేకపోవటము, అఫోర్డబిలిటీ కూడా చాలా మందికి లేకపోవటం వల్ల కూడా ఏంటంటే సేల్స్ అనేది పెద్దగా జరగట్లేదు అనమాట. అందువల్ల ఏంటంటే చాలా వరకు ఇటువంటి ప్రాంతాల్లో ఒకసారి చూడండి, నేను ఇంకా ఫ్యూచర్ సిటీ నుంచి చెప్పాల్సినవి చాలా ఉంది. మనము మళ్ళీ ఇంకా క్లియర్గా ఒకసారి కూర్చొని మనం చెప్తాను నేను పూర్తిగా ఎందుకు యాక్చువల్గా ఇక్కడ మంచి అవకాశం ఉంది డెవలప్మెంట్కి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం.